అనకాపల్లి ఎంపీ ఆదేశాలతో శిథిల వ్యవస్థకు గురైన ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ. ఎంపీసీ గారి సొంత నిధులతో తక్షణమే తాత్కాలిక నిర్మాణ పనులు ప్రారంభం. పాఠశాల ఆవరణలో షెడ్ నిర్మాణం మొదలైంది. దగ్గరే ఉండి పాఠశాల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న ఎంపీ గారి వ్యక్తిగత కార్యదర్శి విజయ్ నాయుడు అతి త్వరలో పూర్తి స్థాయి నూతన శాశ్వత భవనం నిర్మాణం కోసం హామీ. ఇప్పటికే స్థలం పరిశీలన పూర్తయింది. సీఎం రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మాడుగుల మండలం బీజేపీ శ్రేణులు. మాడుగుల మండలంలో గల చింతలూరు పంచాయతీ పరిధిలో గల సిహెచ్ గదపూర్లోని ఉన్న ఎంపీపీ స్కూల్ శిథిల వ్యవస్థలో ఉన్న పాఠశాల సమస్యను అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారి దృష్టికి బీజేపీ నాయకులు తీసుకొచ్చిన నేపథ్యంలో నిన్నటి రోజున ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి విజయ్ పరిశీలించిన అనంతరం విద్యార్థుల సౌకర్యార్థం తక్షణమే శ్రీ సీఎం రమేష్ గారి సొంత నిధులతో తాత్కాలికంగా షెడ్ వాల్ నిర్మాణం పనులు ప్రారంభించారు అని, మరో 2 రోజుల్లో పూర్తి స్థాయి షెడ్ నిర్మాణం పూర్తవుతుందని, అదేవిధంగా త్వరలోనే పాఠశాలకు నూతన భవనం ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే భవనం కొరకు స్థలం పరిశీలన కూడా పూర్తి చేస్తామని నిర్మాణ పనుల దగ్గర ఉండి పర్యవేక్షించిన వ్యక్తిగత కార్యదర్శి విజయ్ తెలియజేశారు. ఈ సందర్భంగా మాడుగుల మండలం కూటమి నాయకులు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం చింతలూరు పంచాయతీలో ఉన్న సిహెచ్ గదపూర్లో ఎంపీపీ స్కూల్ భవనం శిథిల వ్యవస్థ చేరుతుందని సీఎం రమేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నిన్న అనగా 26/7/2024 సీఎం రమేష్ తన వ్యక్తిగత సహాయకుడిని విజయ్ గారిని ఈ యొక్క గ్రామాన్ని పంపించడం జరిగింది. స్కూల్ పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడి ఇటువంటి పరిస్థితిని తెలుసుకొని విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వెంటనే తాత్కాలికంగా భవనాన్ని నిర్మించడానికి ప్లాన్ చేశారండి. ఆల్రెడీ చేస్తున్నారు. నేను ఉపాధ్యాయులతో కూడా మాట్లాడారు. మీరు ఒకసారి సరిపోతులే.